నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. సో ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఒకే ఒక అంశం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. అమెరికా ఇరాన్ మధ్య అసలు ఏం జరుగుతూ ఉన్నది, ఎందుకు ఈ యుద్ధం వచ్చింది, అమాయకులైన వాళ్ళు ఎంతో మంది బలవుతా ఉన్నారు ఈ యుద్ధం వల్ల. ఓ పక్క ట్రంప్ చెప్తా ఉన్నాడు, మరొక 5 వారాల పాటు యుద్ధాన్ని కొనసాగిస్తాను, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇంతవరకు మీరు చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే, ముందుంది ముసల పండుగ అనే విధంగా ఆయన వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి. మరోపక్క ఇరాన్ కూడా దేంట్లో కూడా తగ్గకుండా మేము కూడా మా ప్రతాపాన్ని చూపిస్తామంటూ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలపైన ఎక్కడికక్కడ బాంబుల వర్షం కురిపిస్తూ, మిసైళ్లను కురిపిస్తూ వాళ్ళ స్థావరాలను మట్టుబెడతా ఉన్నారు. సో వీళ్ళిద్దరి యుద్ధం వల్ల ఎవరికి నష్టం కలగబోతా ఉన్నది, ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఏ విధంగా భారం పడబోతా ఉన్నది, మరీ ముఖ్యంగా భారతదేశంలో ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, ఇక్కడున్న ఆర్థిక పరిస్థితులు కావచ్చు, సామాజిక పరిస్థితులపైన ఎలాంటి ప్రభావం పడబోతుంది ఈ యుద్ధం అనేది మాట్లాడదాం. మనతో పాటు తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ కార్పొరేషన్ డాక్టర్ రియాజ్ సార్ ఉన్నాడు. వారిని అడిగి ఇంకా లోతుగా దీని మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే ఉదయ్ గారు, ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇవాళ మనము అమెరికా ఇరాన్ యుద్ధాన్ని చూస్తా ఉన్నాము. ముందుగా అసలు ఈ యుద్ధం ఎందుకు మొదలైందంటే ఏం చెప్తారు సార్? ఎక్కడ స్టార్ట్ అయింది, వీళ్ళిద్దరికి వైరం ఎక్కడ స్టార్ట్ అయింది? అంటే ఉదయ్ గారు, దీన్ని యుద్ధం అనకుండా దురాక్రమం అంటే బాగుంటుందేమో. ఎందుకోసం అమెరికా ఇరాన్కు సంబంధించిన భూభాగాన్ని ఆక్రమించాలి, ఇరాన్ తన ఆధీనంలో తెచ్చుకోవాలి అనే అంశంతో ఇజ్రాయెల్ ముందర పెట్టి యుద్ధం చేస్తుంది. ఇరాన్ తాను ఈ యుద్ధం నుంచి వెనుకకు పోవాలి, అవసరమైతే నెగోషియేషన్ సిద్ధంగా ఉన్న ప్రకటన మార్నింగ్ చేసింది. కానీ ట్రంప్ పూర్తిగా ఇరాన్ జయించే వరకు నేను యుద్ధం కొనసాగిస్తాను, ఎన్ని వారాలను పట్టిన ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి అమెరికా చేసిన దురాక్రమణనే దీన్ని చూడాలి. యుద్ధం అనే పదం కన్నా దురాక్రమణ పదమే సూటబుల్గా ఉంటుంది అనేది మనకు అనిపిస్తూ ఉంది. చరిత్రను జాగ్రత్తగా చూసినప్పుడు ఈ మూలాలు, అంటే ఈ యుద్ధానికి మూలాలు మనకి 1945లో ముగిసిన రెండవ ప్రపంచ యుద్ధంలో కనిపిస్తాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీకి సంబంధించిన నియంత అడాల్ఫ్ హిట్లర్ ప్రపంచంలో ఉన్న యూదులను టార్గెట్ చేసి చంపడం మొదలుపెట్టాడు. వేలాది మంది యూదులను చంపాడు, లక్షలాది మందిని నిరాశ్రాసులు చేశారు. అప్పుడు యూదులు తమ మాతృదేశానికి తిరిగి వచ్చే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఏర్పడింది 1948లో ఇజ్రాయెల్. అప్పటికే అక్కడ అరబ్బులు సెటిల్ అయి ఉన్నారు. అరబ్బులు సెటిల్ అయిన ల్యాండ్లో యూదులు వచ్చి ఘర్షణ మొదలుపెట్టారు. అప్పుడు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఇంగ్లాండ్ కొన్ని ప్రాంతాలను అరబ్బుల కోసం, కొన్ని ప్రాంతాల కోసము ఇజ్రాయెల్ కోసం కేటాయిస్తే బాగుండేది. కానీ ఇజ్రాయెల్ తన పూర్తి బలంతో అరబ్బులను వెనకనెట్టే క్రమంలోనే పాలస్తీనా, ఇజ్రాయెల్గా ఆ ప్రాంతాలు ఏర్పడ్డాయి. అక్కడి నుంచి దీని వార్ మూలాలు కనిపిస్తాయి. తర్వాత కాలంలో అమెరికా సహకారంతో ఇజ్రాయెల్ అక్కడ సస్టైన్ అయింది. దాదాపుగా మనకి ఓవరాల్గా అరబ్ దేశాలు ఏవైతున్నాయో 7 సార్లు ఇజ్రాయెల్తో యుద్ధం చేశాయి. కానీ అమెరికా సపోర్ట్ ఉండడం వల్ల ఇజ్రాయెల్ అక్కడ సస్టైన్ కాగలిగింది. అన్ని యుద్ధాల్లో కూడా దాదాపుగా తాను ఏదైతే రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుందో తను సుస్థిరం చేసుకున్నది. అయితే వెరీ రీసెంట్గా ఏంటంటే ఈరోజు అమెరికా యూనిపోలార్ వరల్డ్లో ఉన్నాం. బైపోలార్ వరల్డ్ అంటే ఏంటంటే ఒకవైపు రష్యా సోషలిస్ట్ సమాజం, దాన్ని మనం యుఎస్ఎస్ఆర్ అనే వాళ్ళం. రెండోది అమెరికా ఆధిపత్యంలో పెట్టుబడిదారీ సమాజం. 1990లో యుఎస్ఎస్ఆర్ కూలిపోయిన తర్వాత, అంటే కమ్యూనిజం అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత రష్యా అనే ప్రధానమైన దేశంతో యుఎస్ఎస్ఆర్ 15 ముక్కలుగా మారిపోయింది. దాంతో ప్రపంచం మొత్తం కూడా అమెరికా డామినేటింగ్ ప్రపంచం ఏర్పడ్డది. దాన్నే మనము యూనిపోలార్ వరల్డ్ అంటాం, ఏకధ్రువ ప్రపంచం అంటాం. ఈ ఏకధ్రువ ప్రపంచంలో అమెరికానే తిరుగులేని వ్యవస్థ. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఎల్పిజి ద్వారా ప్రపంచంలో ఎకానమీ మొత్తం చేతిలో తెచ్చుకుంది. ఈరోజు ప్రపంచంలో అమెరికా ఏముంటుందంటే ప్రపంచంలో జరిగే ప్రతి వాణిజ్యం కూడా డాలర్ ద్వారా మాత్రమే వ్యవస్థీకృతం కావాలంటుంది. డాలర్ వ్యవస్థను ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళ మీద దాడులు చేస్తుంది. ఇరాన్ డాలర్తో మారకాన్ని ఒప్పుకోలేదు, అది అమెరికా కోపంగా మారింది. అందుకోసమే ఇరాన్ మీద చాలా ఆంక్షలు పెడితే 2015వ సంవత్సరంలో ఒబామా అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇరాన్ అమెరికాతో ఒప్పందంలోకి వచ్చింది. కానీ ఆశ్చర్యం ఏంటంటే 2018లో ట్రంప్ మళ్ళీ ఒప్పందం నుంచి ఆయనే బయటకు వచ్చి ఇజ్రాయెల్ని ముందర పెట్టి పూర్తిగా ఇరాన్ మీద చాలా ఆంక్షలు పెట్టాడు. ఆంక్షలతోటి ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఇరాన్లో ఒక బ్రెడ్ కొనుక్కోవాలన్నా కూడా ఒక బండి నిండా వాళ్ళకి సంబంధించిన రూపీస్ పట్టుకొని రావాలి, వాటి రియాల్స్ అంటాం మనం, పట్టుకొస్తేనే బ్రెడ్ ఇస్తారు. అంత దయనీయమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఈరోజు ఇరాన్ దగ్గర అనవసరం ఉందనే నెపంతో అమెరికా దాడులు చేసింది. క్రూరత్వం దాడుల వెనుక నిన్నే మనం చూసాం, ఒక స్కూల్ మీద, అది అమ్మాయిల స్కూల్ మీద దాడి చేస్తే పాపం 165 మంది చిన్నారులు చనిపోయినారు. వాళ్ళ సమాధులన్నీ
పక్క పెంచడం అనేది ఒక దుఃఖదాయక విషయం. అంటే ఓవరాల్గా మధ్యప్రాచ్యంలో విపరీతమైన ఆయిల్ నిల్వలు ఉన్నాయి, గ్యాస్ నిల్వలు ఉన్నాయి, యురేనియం నిల్వలు ఉన్నాయి. ఇజ్రాయెల్ అనేది పూర్తిగా అమెరికా చెప్పు చేతుల్లో ఉన్న దేశం. అమెరికా ఇజ్రాయెల్ వేరు కాదు. మిగతా అరబ్ దేశాలు అన్నింటిలో కూడా రాజనీకమే ఉంది. వాళ్ళు అమెరికాతో మంచిగా ఉంటే సరిపోతుంది, మా రాజనీక వ్యవస్థలు మంచిగా ఉంటే సరిపోతుందని కోరుకునే వాళ్ళు. ఈరోజు అక్కడ అమెరికాను ఎదుర్కొనే శక్తి ఉన్న ఏకైక దేశము ఇరాన్. ఇరాన్ కనుక గమనిస్తే మధ్యప్రాచ్యం లేదా వెస్ట్ ఏషియా, పశ్చిమాసియా దేని అంటున్నామో అక్కడ అమెరికా ప్రాబల్యం పూర్తిగా ఉంటుంది. మొత్తం అక్కడ సహజ సంపద మీద అమెరికా తన గుత్తాధిపత్యం చెలాయించే అవకాశం ఉంటుంది. ఇది యుద్ధం వెనుక ప్రధానమైన ఆసక్తులు. ఇక్కడ ఇంకో విషయం సార్, మీరు అన్నట్టు డాలర్ మీదనే వ్యవస్థ మొత్తం నడవాలని చెప్పేసి ఇరాన్ మీద ఆంక్షలు పెట్టిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మరొక పక్క అమెరికా చెప్తున్న విషయం ఏంటి అని అంటే, ఖమేనీ ఎవరైతే ఉన్నారో ఖమేనీ గత 2-3 సార్లు ట్రంప్ను చంపడానికి ప్రయత్నాలు చేసిండు, ట్రంప్ మీద హత్యాయత్నం చేసిండు. కాబట్టి ఖమేనీని చంపడంతో మనం ఇరాన్ని ఆక్రమించుకోవచ్చు లేదా ఇరాన్ని మనం స్వాధీనం చేసుకోవచ్చు, అసలైన కారణం అదే అని చెప్పేసి బయటకు ఒక వార్త వినిపిస్తా ఉన్నది. దీని మీద మీరు ఏమంటారు సార్? ఇప్పుడు సింపుల్ ఉదయ్ గారు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక బలహీనుడికి ఒక బలవంతుని మధ్య ఘర్షణ జరిగితే బలహీనుడు బలవంతుడు తప్పే ప్రయత్నం చేయలేడు కదా, చేయడం దుస్సాహసం అవుతుంది కదా. అమెరికా ఏ దేశాలను అయితే జయించాలని కోరుకుంటుందో ఆ దేశాల మీద కొన్ని ప్రయోగాలు చేస్తుంటుంది. ఉదాహరణకి సద్దాం హుస్సేన్ దాడి చేయాలనుకున్నది. అప్పుడు ఏముందంటే అమెరికా ఇక్కడ జియో బయో ఆయుధాలు ఉన్నాయని చెప్పింది. సద్దాం హుస్సేన్ను నీలమాగిల్లో పట్టుకొచ్చి ఉరిదీసింది. తర్వాత అక్కడ జియో బయో ఆయుధాలు ఏం కనిపించలే కదా. రెండోది మన వెరీ రీసెంట్గా చావేజ్ ముదిరోను వెనుజులా నుంచి కిడ్నాప్ చేసుకొని బయటకు వచ్చింది. ఏమందంటే ఇక్కడ డ్రగ్స్కి ఈయనే ఆదురు అని చెప్పింది. మరి చావేజ్ ముదిరో కిడ్నాప్ చేయబడ్డ తర్వాత, అరెస్ట్ చేయబడి బలవంతంగా అమెరికా తరలించబడ్డ తర్వాత అక్కడేం డ్రగ్స్ కనిపించలే కదా. ఇక్కడ అమెరికా రకరకాల భాష్యాలు చెప్తుంటుంది. ఆ భాష్యాలన్నీ వాస్తవాలు కాదు. అమెరికా ఇంటెన్షన్ ఏంటి అంటే బేసికల్గా ఇరాన్ ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతంలో ఉండే చమురు వనరుల మీద. ఇక్కడ ఈరోజు ట్రంప్ అల్లుడికి అక్కడ మనకు మొబైల్ అనే కంపెనీతోటి, చెవెన్ అనే కంపెనీ పేరుతోటి ఆయిల్ కంపెనీలు ఉన్నాయి అక్కడ. ఇక్కడ ఆయిల్ మీద ఆధిపత్యం వస్తే మాత్రమే ప్రపంచం మీద తన ఆధిపత్యం నడుస్తూనే అంశం అమెరికాకు తెలుసు. కాబట్టి అమెరికా ఫస్ట్ అని నినాదం ఈరోజు ట్రంప్ ఫస్ట్ అని నినాదంగా మారిపోయింది. ఈరోజు ఆయన చెప్పిన విషయమే నిజం అనుకుంటే ట్రంప్ మీద హత్యాప్రత్యాలు జరిగిన సందర్భాలు మనం ఎక్కడ చూసామో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇక్కడ ఈరోజు ఇరాన్ మీదకి మిస్సైల్స్ పంపగలిగే శక్తి అమెరికాకు ఉంది, కానీ ఇరాన్ నుంచి మిస్సైల్స్ అమెరికాకు పంపే శక్తి ఇరాన్కు లేదు. కాబట్టి ట్రంప్ చెప్తున్న వాదన ఏదో అది పచ్చి అబద్ధం. ఈరోజు చంపడానికి కారణం చెప్పాలి కాబట్టి ఆ కారణాన్ని ముందు పెట్టారు తప్ప వాస్తవం కాదు. సో మరోపక్క ఇప్పుడు ఇవాళ మార్నింగ్ కూడా వార్తల్లో వచ్చింది సార్, భారతదేశంలో కేవలం 8 వారాలకు సరిపోను ముడి చమురు మాత్రమే నిల్వ ఉన్నది. సో భారతదేశం కూడా రేపు రాబోయే రోజుల్లో రష్యా నుంచి దిగుమతి చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది. అంటే ఈ వార్త చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది అంటే ఇంకా ఇరాన్తో తెచ్చుకున్నటువంటి పరిస్థితి లేదు, లేదా గల్ఫ్ దేశాల నుంచి తీసుకొచ్చుకునే పరిస్థితి లేదు, ఇంకా యుద్ధం పెద్ద ఎత్తున జరగబోతుందని చెప్పేసి ఒక వార్త వస్తూ ఉంది. సో ఆ యుద్ధాల వల్ల ముఖ్యంగా ఇప్పుడు భారతదేశం పైన ఎట్లాంటి ప్రభావం పడబోతుంది? ఉదయ్ గారు, ఈరోజు ప్రపంచంలో ఆయిల్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలు, అంటే ఆయిల్ వస్తేనే ఆర్థిక వ్యవస్థ నడుస్తుంటుంది. అట్లాంటి వ్యవస్థలో ఇండియా ఒకటి, చైనా ఒకటి, అమెరికా ఒకటి ఉన్నాయి. ఇండియాలో మనకు సరిపడే ముడి చమురు ఇక్కడ దొరకదు, క్రూడ్ ఆయిల్ దొరకదు. దాదాపుగా 93% క్రూడ్ ఆయిల్ని మనము బయట నుంచి తెచ్చుకుంటాం. మనం అందులో క్రూడ్ ఆయిల్ని ఉత్పత్తి చేసి దాటిని ప్రధానంగా ఇంపోర్ట్ చేసే సామర్థ్యం, ఇంపోర్ట్ కోసం అవసరమైన ఎక్స్పోర్ట్ చేసే సామర్థ్యం 3 దేశాలకే ఉంది. ఒకటి రష్యా, ఇంకోటి ఇరాన్, ఇంకోటి వెనిజులా. మిగతా దేశాల్లో క్రూడ్ ఆయిల్ వస్తుంది కానీ అది పెద్ద ఎత్తున ప్రపంచానికి సప్లై చేసే లెవెల్లో ఉండదు. ఇరాన్ నుంచి మనం క్రూడ్ ఆయిల్ తెచ్చుకునేది ఒకప్పుడు మొన్నటి వరకు కూడా చాలా చవకగా ఉండేది. కాబట్టి మన దగ్గర ఆయిల్ పెట్రోల్ ధరలు బాగా పెరిగే అవకాశం ఉండకపోయేది. దాదాపు 70-80 రూపాయలు చాలా కాలం వచ్చింది ఇరాన్ నుంచి పెట్రోల్ వచ్చినప్పుడు. అమెరికా ఏముందంటే యూ డోంట్ పర్చేస్ ఫ్రమ్ ఇరాన్ అని చెప్పింది ఇండియా. దాంతో మనం అమెరికా జీ హుజూర్ అని చెప్పేసి మనం పెట్రోల్ బంద్ చేసాం. నెక్స్ట్ ఎక్కడికి పోయినా మనం అంటే రష్యాకు పోయినాం మనం. ఈరోజు ట్రంప్ ఏమంటున్నాం, రష్యా నుంచి కూడా నువ్వు క్రూడ్ ఆయిల్ కొనుందని చెప్పాడు. ఇక మనకున్న గత్యంతరం ఇక్కడ వెనుజులా నుంచి పెట్రోల్ కనుక తీసుకొస్తారు. నిజానికి వెనుజులాని రష్యా దురాక్రమణ చేసింది. వెనుజులా నుండి పెట్రోల్ వెనుజులాలో అమ్ముతారు కదా, అక్కడ అమెరికా అమ్మే ప్రయత్నం చేస్తుంది. అమెరికా దురాక్రమణ చేసింది, అక్కడ పెట్రోల్ అమెరికా అమ్మే ప్రయత్నం చేస్తుంది. వెనుజులా అనేది భారతదేశానికి చాలా దూరంగా ఉంటుంది. అక్కడ నుంచి నువ్వు క్రూడ్ ఆయిల్ సప్లై చేసే క్రమంలో టైం ఎక్కువగా టేక్ అవుతుంది.
అలాగే వెనుజులా క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేసుకొని శుద్ధి చేసే కర్మాగారాలు భారతదేశంలో లేవు. అట్లాగే వెనుజులా నుంచి క్రూడ్ ఆయిల్ ఇక్కడికి వచ్చే క్రమంలో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరుగుతాయి, ధర కూడా ఎక్కువ ఉంది. ఇరాన్లో కానీ రష్యాలో కానీ మనకు తక్కువ ధరకు పెట్రోల్ దొరికేది. కాబట్టి ఈ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో అమెరికా చెప్పినట్టే పెట్టే ఇప్పుడున్న పెట్రోల్ ధర ఏదో అది మూడింతలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడే కానీ మనం ఒక ఫారిన్ పాలసీ మేక్ చేసుకున్నప్పుడు, నేను ఫారిన్ పాలసీలో రీసెర్చ్ చేశాను. నేను నా రీసెర్చ్ ఫారిన్ పాలసీలో ఎంఫిల్ దాంట్లో చేశాను. మాకు అకాడమిక్ సబ్జెక్టులు ఏం చెప్తారంటే ఉదయ్, ఒక దేశం తన విదేశాంగ వ్యవహారాలను నిర్మించుకుంటా ఉన్నప్పుడు ప్రాధాన్యత దేనికి ఇవ్వాలంటే జాతీయ ప్రయోజనాలకు ఇవ్వాలి. అవర్ నేషనల్ ఇంట్రెస్ట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు అస్. ఈరోజు నేషనల్ ఇంట్రెస్ట్ ప్రకారం మనం ఎక్కడ కొనుక్కోవాలి పెట్రోల్ వేరే చెప్పండి. ఎక్కడ చవకగా వస్తే, ఎక్కువ అగోగా వస్తే అక్కడ కొనుక్కోవాలి. ఇరాన్ అగోకి ఇచ్చింది, రష్యా అగోకి ఇచ్చింది. అగోకి ఇచ్చే దేశాలను వదిలిపెట్టేసి అమెరికా చెప్పిన దేశం దగ్గరికి పోతే పెట్రోల్ ధర పెరిగే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి ఈరోజు భారత విదేశాంగ విధానం గౌరవ ప్రధాని మోడీ గారి ఆధ్వర్యంలో పూర్తిగా జాతీయ ఆసక్తులకి నేషనల్ ఇంట్రెస్ట్ విరుద్ధంగా పోతా ఉంది. కాబట్టి మనం అనుకున్నట్టుగా ఈరోజు ఆయనే చెప్పాడు, ఎవరు ట్రంప్ అన్నాడు 5 నుంచి 6 వారాలు పడుతుందని చెప్పాడు. మన దగ్గర పెట్రోల్ నిల్వలు కూడా మొటామొటిగా అట్లే ఉన్నాయి. 5 వారాలు కనుక ఎక్స్టెండ్ అయితే ఈరోజు హార్మోజ్ జలసంధి ద్వారా మనకి ఎగుమతులు దిగుమతుల ట్రాన్స్పోర్ట్ జరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా దాన్ని బ్లాక్ చేసింది ఇరాన్. కాబట్టి ఇప్పుడు రష్యా దగ్గర కొనొద్దంటే మనం ఆపేసాం, మళ్ళీ వాళ్ళు అమ్మడానికి సిద్ధపడాలి కదా. ఇరాన్ దగ్గర కొనే అవకాశం లేదు. వెనుజులా నుంచి షిప్స్ మన దగ్గర రావడానికి చాలా టైం పడుతుందని చెప్పాను నేను. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ పెట్రోల్ ధరలు విపరీతంగా హైక్ అవుతాయి. ఈ పెరిగిన పెట్రోల్ ధరలు అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరుస్తాయి. ఖచ్చితంగా భారతదేశంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితుల్లో నెట్టివేయబడ్డాం. సో ఓకే సార్, ఈ విషయం ఇట్లా ఉంది. చాలా వరకు డౌట్, నాకు కూడా చాలాసార్లు డౌట్ వచ్చింది. ఈ యుద్ధాలు జరిగినప్పుడల్లా బంగారం రేట్లు కానీ వెండి రేట్లు కానీ విపరీతంగా పెరిగిపోతున్నాయి సార్. సో దీని వెనకాల ఉన్నటువంటి మతలబ్ ఏంటి సార్? ఇప్పుడు ఉదయ్ గారు, వాస్తవంగా మొత్తం ప్రపంచంలో బంగారు ఆభరణాలను ఎక్కువగా ధరించే దేశం భారతదేశం. ఓకే. బంగారు ఆభరణాలను అందంగా తయారు చేసే దేశం భారతదేశం. కానీ బంగారం దొరకని దేశం భారతదేశం. ఇక్కడ బంగారం కోసం మనం ఏం చేస్తూ ఉన్నాం అంటే యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి, అలాగే స్విట్జర్లాండ్ నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి బంగారం తెచ్చుకుంటున్నాం మనం. ఎప్పుడైతే యుద్ధ వాతావరణం ఏర్పడుతుందో అప్పుడు బంగారం యొక్క ముడి సరుకు అంటే ఒరిజినల్ బంగారం, రా మెటీరియల్ ఉన్న బంగారం భారతదేశానికి వచ్చినాక ఆభరణాలు తయారైతే ఇక్కడ అది ఆగిపోతుంది. ఎప్పుడు కానీ సప్లై ఆగిపోయినప్పుడు డిమాండ్ పెరిగినప్పుడు ఏమవుతుంది, ధరలు పెరుగుతుంది. అది బేసిక్ ఎకనామిక్ సూత్రం. అది భారతదేశంలో బంగారానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే అంటే మనకు పెళ్లిళ్ళల్లో, పేరంటాల్లో అలంకారప్రాయంగా లేదా మనకి విలాసానికి గుర్తుగా బంగారాన్ని యూజ్ చేస్తుంటాం మనం. బంగారం సప్లై తగ్గిపోయింది అనుకోండి, డిమాండ్ ఎప్పుడు భారతదేశం ఎప్పటికీ ఒకే రకంగా ఉంటుంది, పెరుగుతుంది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వెండి పెద్ద ప్రమాదంలో పడుతుంది. ఎందుకంటే వెండికి ప్రధానమైన దిగుమతిదారులు ఎవరైతే వారు యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అది ఇప్పుడు హార్మోజ్ జలసంధి ఏదైతే ఇప్పుడు ఇరాన్ ఆధీనంలో ఉందో దాని పక్కనే ఉండే దేశం అది. వెండికి సంబంధించిన ఉత్పత్తి మనకు ప్రధానంగా దిగుమతి అంతా 80% యుఏఈ నుంచి వస్తుంది. ఇప్పుడు వెండి ఉత్పత్తి అంటే వెండి యొక్క దిగుమతి ఆగిపోయింది. రాబోయే కాలంలో బహుశా వెండి ధర బంగారం ధర క్రాస్ చేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే మనం ఇవన్నీ బేసికల్గా మనం చూసినప్పుడు వెండి బంగారాలు ఏవైతున్నాయో ఆ వెండి బంగారాలు ఓవరాల్గా ఎందుకు పెరుగుతున్నాయంటే సప్లై ఆగిపోతుంది. మన దగ్గర బంగారంలో అయిపోయినాయి. మన దగ్గర కోలార్లో అద్భుతంగా ఉండేది, సువర్ణగిరి అనే వల్ల మనం ఇప్పుడు బంగారం లేదు మన దగ్గర. ఇప్పుడు వెండి బంగారం యొక్క సప్లై ఆగిపోయినప్పుడు డిమాండ్ అదే రకంగా భారతదేశం ఉంటుంది కాబట్టి ధరలు పెరగడానికి అవకాశం ఉంది. ఇంకో విషయం సార్, ఇక్కడ అమెరికా ఎట్లా శాసించగలుగుతుంది సార్ ప్రపంచాన్ని అసలు? ఎందుకంటే నిన్న మొన్న కూడా వార్తలు ఏమొచ్చినాయంటే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి చేస్తున్నటువంటి క్రమంలో బ్రిటన్ కావచ్చు, ఇంకొన్ని పాశ్చాత్య దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు ఏవైతే ఉన్నాయో మేము కూడా అమెరికాకు సపోర్ట్ చేస్తాం, మేము అమెరికాకు మద్దతుగా నిలబడతామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇరాన్కు మద్దతుగా నిలబడడానికి కూడా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. లేదంటే ఎవరైతే మద్దతుగా నిలబడతారో వాళ్ళని కూడా రేపు అమెరికా శత్రు దేశంగా పరిగణించే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు సార్? మంచి ప్రశ్న అడిగారు. యాక్చువల్గా ఏంటంటే 1990s వరకు ప్రపంచం అంతా కూడా బైపోలార్ వరల్డ్గా ఉండేది. అంటే రష్యాకు సంబంధించిన ఒక డామినేటింగ్ వరల్డ్ ఉండేది, సోషలిస్ట్ వరల్డ్, యుఎస్ఎస్ఆర్. దాన్ని మనం ఏమన్నామంటే రష్యాకు సంబంధించిన సోషలిస్ట్ వరల్డ్గా మనం గుర్తుపట్టాము. రెండోది అమెరికా ఆధిపత్యంలో ఉన్న పెట్టుబడిదారు దేశాలు. గమ్మత్ ఏంటంటే యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిపోయింది. యుద్ధం చేయకుండానే శత్రువు సూసైడ్ చేసుకొని చనిపోయాడు, కమ్యూనిజం పోయింది. అప్పుడు ప్రపంచం అంతా కూడా బైపోలార్ సిస్టమ్ నుంచి యూనిపోలార్ సిస్టంలోకి వచ్చింది. మీరు డంకెల్ నిబంధనలను ఒకటి రూపొందించారు, WTO వచ్చింది. WTOలో 2001 నుంచి WTOలో భారతదేశం కూడా జాయిన్ అయిపోయింది. అప్పుడు
ప్రపంచంలో మారకం అంతా కూడా డాలర్ కేంద్రంగా జరగాలని ఒక కండిషన్స్ పెట్టారు. ప్రపంచంలో ఆల్మోస్ట్ అన్ని దేశాలు దాన్ని యాక్సెప్ట్ చేశాయి. కానీ ఎకానమీ యొక్క కీ అంటే ఇప్పుడు మన పెద్ద ఇల్లు ఉంటుంది, కానీ దానికి డోర్ చిన్నగా ఉంటుంది, తాళం మరింత చిన్నగా ఉంటుంది, కానీ దాని తాళం చేయి ఉంటుంది. ఎంత పెద్ద ఇల్లు ఉన్నా కూడా తాళం చేయి అనేది ఆ ఇంటిని మొత్తం భద్రత ఇస్తుంది. అలాగే డాలర్ అనేది అమెరికా వ్యవస్థకు పూర్తిగా భద్రత ఇచ్చే విషయం. ఈరోజు అమెరికాతో కనుక గొడవ పెట్టుకుంటే ఫస్ట్ ఆర్థిక ఆంక్షలను ఫేస్ చేయడం సాధ్యం కాదు. అట్లాగే వెనుజులా కూడా అమెరికా ఉనికిపోయిన దానికి కారణం అదే. ఈరోజు ఇరాన్ కూడా ఈరోజు సంక్షోభంలో కూరుకుపోవడానికి కూడా కారణం ఏంటంటే అమెరికా ఆంక్షలు పెడుతుంది. ఆంక్షలు ఏం చేస్తుందంటే అమెరికా ఏ దేశాన్ని టార్గెట్ చేస్తుందో అక్కడి నుంచి ఎగుమతులు దిగుమతులు నిలిపేస్తుంది. మారకం డాలర్లను ఒప్పుకోనప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఎగుమతులు దిగుమతులు జరగవు. అప్పుడు ఆ దేశం ఆర్థికంగా మెల్లమెల్లగా సింక్ అవుతుంది. ఆ దేశం మొత్తం సింక్ అయిపోయాక సంక్షోభంలో కూరుకుపోయిన తర్వాత అప్పుడు అమెరికా దాని మీద ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈరోజు ఇంగ్లాండ్ కానీ జర్మనీ కానీ కెనడా కానీ ఆశ్చర్య మొన్నదాకా అమెరికాను వ్యతిరేకించడం కనబడ్డాయి. కానీ సడన్గా ఈరోజు మేము మీతో పాటు యుద్ధానికి వస్తామని చెప్పారు. అమెరికా ఆధిపత్యాన్ని వాళ్ళు అంగీకరించారు. క్లియర్గా మనం చెప్పాల్సింది ఏంటంటే ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన ఆధిపత్యం బేస్ చేసుకొని నియో వరల్డ్ ఆర్డర్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు. కొత్త వరల్డ్ ఆర్డర్, అమెరికా ఆధిపత్యంతో ఉన్న నియో వరల్డ్ ఆర్డర్ను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఈరోజు ప్రపంచం అంతా మన భారతదేశం మౌనంగా ఉంది. మౌనం కొన్ని సందర్భాల్లో అంగీకారంగా చూసుకోవాలి. కాబట్టి వీళ్ళందరూ కూడా ట్రంప్ యొక్క ఆధిపత్య న్యూ వరల్డ్ ఆర్డర్ని యాక్సెప్ట్ చేసినట్టే కనబడుతుంది. కాబట్టి పక్కనే ఉండే ఇస్లామిక్ దేశాలైనా ఇరాన్ సపోర్ట్ చేసుకుని ముందుకు రావట్లేదు. చైనా విపరీతంగా బెనిఫిట్ తీసుకుంది ఎక్కడి నుంచి, ఇరాన్ నుంచి. 83% ఆఫ్ క్రూడ్ ఆయిల్ చైనాకు ఇరాన్ నుంచి వస్తుంది. చైనా కూడా డైరెక్ట్ సపోర్ట్కి రాలేదు. రష్యా ఇరాన్ మధ్య జియోగ్రఫికల్ బౌండరీస్ ఉంటాయి, కలిసే ఉంటాయి రెండు దేశాలు. అక్కడి నుంచి కూడా ఊహించిన సాయం రాలేదు. ఈరోజు ఇరాన్ ఒంటరి అయిపోయింది. ఆ ఒంటరిని చేయడంలో అమెరికా సక్సెస్ అయింది. తను సస్టైన్ అయి నిలబడడంలో ఇరాక్ ఏ మేరకు సక్సెస్ అయిందన్న విషయాన్ని రాబోయే 6 రోజుల్లో మనకు అర్థం కాబోతుంది. సో ఫైనల్గా సార్, అమెరికా చెప్తా ఉన్నది ఇంకా చర్చలకు సమయం లేదు, చర్చలకు కూడా నేను పిలవని ఎవరైనా చర్చలకు పిలిచినా కూడా నేను రాను. అసలు వాళ్ళ దగ్గర ఏమున్నది, ఇరాన్ దగ్గర ఇప్పటికే మేము నౌకద్దలని నిర్వీర్యం చేసినాం, వైమానిక దళాన్ని నిర్వీర్యం చేసినాం, ఖమైనీని చంపేసినాం. ఇక వాళ్ళ దగ్గర ఏముందని చర్చలు జరపాలి, నేను ఇక వాళ్ళని స్వాధీనం చేసుకోవడం ఒకటే మిగిలిందని చెప్పాడు. మీరు పర్సనల్గా మీకేమనిపిస్తున్నారు సార్ ఇవన్నీ చూస్తుంటే? మరికొద్ది రోజుల్లోనే ఇరాన్ని అమెరికా స్వాధీనం చేసుకోబోతున్నదా? ఉదయ్ గారు, ట్రంప్ చెప్పినంత బలహీనంగా ఇరాన్ లేదు. ఇరాన్కి 3 అంశాలు ఉన్నాయి. ఒకటి, అత్యంత ప్రాచీన దేశం అది. కొన్ని వేల సంవత్సరాల నాగరికత, దాదాపుగా 4000 సంవత్సరాల నాగరికతను ఇరాన్ పురిగిపుచ్చుకున్న దేశం అది. ఇక్కడ అత్యంత ప్రాచీన నాగరికతతో కూడుకున్న సంస్కృతి అక్కడ ప్రజల మధ్య ఐక్యతను తీసుకొస్తూ ఉంటుంది. ఇరాన్ ముందు అమెరికా యొక్క రాజకీయ చరిత్ర కానీ సంస్కృతి చరిత్ర చాలా చిన్నది. రెండవ అంశం ఏంటంటే ఇరాన్ అనేది జియోగ్రఫికల్గా చాలా బలమైన లొకేషన్లో ఉంది. మనం చిన్నప్పుడు చదువుతుంటాం సోషల్ స్టడీస్లో, ఉనికి అమెరికా, ఎగ్జిస్టెన్స్ అనే పదాన్ని చూస్తుంటాం. అమెరికా అంటే దాని ఉనికి ఎక్కడుంది అనేది. ఇరాన్కి కింద ఎర్ర సముద్రం ఉంది, పక్కన మధ్యధరా సముద్రం దూరంగా కనబడుతూ ఉంటుంది. పర్షియన్ గల్ఫ్లో ఉంది అది. ఈరోజు ప్రపంచంలో వాణిజ్యం అంతా కూడా ఇరాన్ పక్కనే ఉండే హర్మోజ్ జలసంధి ద్వారా పర్షియన్ గల్ఫ్ నుంచి 30% రవాణా జరుగుతుంటుంది. ఈరోజు ఆ ప్రాంతం ఇరాన్ చేతుల్లో ఉన్నది. ఒకసారి మనం మెడను కనుక గట్టిగా పట్టుకుంటే ఆహారాన్ని ఎట్లయితే లోపలికి తీసుకుపోలేమో, హర్మోజ్ జలసంధిని గట్టిగా పట్టుకుంటే నౌకల రాకపోకలన్నీ ఆగిపోతాయి. ఇప్పటికే 12,000 నౌకలు ఆ ప్రాంతంలో, 1200కు సంబంధించిన పెద్ద నౌకలు, వేల సంఖ్యలో చిన్న నౌకలు అక్కడ ఆగిపోయినాయి టోటల్గా. కాబట్టి ఆ హర్మోజ్ జలసంధి రక్షించేయడానికి ఒక బలమైన గాడ్స్ ఇరాన్ అక్కడ ఉంది. వాటిని మనం ఇరాన్ రెవల్యూషనరీ ఇస్లామిక్ గాడ్స్ అనే పేరుతో పిలుస్తున్నాం. అక్కడే కొంత చిన్న గ్రూప్స్, హోతీ అనే టెర్రరిస్ట్ గ్రూప్స్ కూడా ఇరాన్ కంట్రోల్లో ఉన్నాయి, ఇమెన్లో ఉంటాయి. కాబట్టి ఆ ప్రాంతాన్ని కైవసం చేసుకోవడం అనేది అమెరికా అంత ఈజీ కాదు. మూడో కీలకమైన అంశం ఏదైతుందో, ఇది 2 అంశాలు. మూడో కీలకమైన అంశాలు ఏదైతున్నాయో అవి యురేనియం, అట్లాగే గ్యాస్ నిల్వలు మనకు ప్రధానంగా అణుబాంబు తయారీకి ఉపయోగపడతాయి. ఆ 2 ఇరాన్లో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి 3 బలాలు ఉన్నాయి. కాబట్టి ఇరాన్ ఇప్పటికే, ఇరాన్ దగ్గర అణు బాంబు ఉందో లేదో విషయాలు చెప్పలేం, కానీ దశాబ్దాల తరబడి ఇరాన్ విపరీతమైన మిసైల్స్ తయారు చేసింది, డ్రోన్లను తయారు చేసింది. రష్యా కూడా ఇరాన్ ఈ మిసైల్ను సప్లై చేసింది. కాబట్టి ఇరాన్ అనేది ఇప్పుడు ఇరాన్ 2015లోనే అమెరికా అడ్జస్ట్ అయిపోయి నేను సంధి చేసుకుంటా అని చెప్పింది. ఒబామా యాక్సెప్ట్ చేశాడు. 2018లో
ఈ ట్రంప్ వచ్చినాక ఆ సంధి నుంచి ఈయన బయటకు వచ్చాడు. జెనీవా చర్చల్లో ఇరాన్ దాదాపుగా అమెరికా చెప్పిన కండిషన్స్ని ఒప్పుకుంది. మా దగ్గర అణ్వాయుధాలు లేవు, చెక్ చేసుకోమని చెప్పింది. అది ముగించే టైంలోనే అమెరికా 15 నెలల క్రితం ఇరాన్ మీద దాడి చేసింది. వెరీ రీసెంట్గా యెమెన్లో చర్చలు జరుగుతూ ఉన్నప్పుడు ఈ రేపు ఎల్లుండో సంతకాలు పెట్టే టైంలో సడన్గా అమెరికా దాడులు మొదలుపెట్టింది. అంటే ఇరాన్ నేను సంధి చేసుకుంటాను, నేను శాంతియుతంగా ఉంటాను, అనవసరాలు తయారు చేయనని చెప్పినా కూడా అమెరికా ఇజ్రాయెల్ దాడి చేశాయి. ఇప్పుడు ఇరాన్ ఏం చేయాలో చెప్పండి మీరు. కాబట్టి తన మరణించే ముందు అవతల మన శక్తి కొద్ది దెబ్బతిని చేయాలనుకుంటుంది కదా. కాబట్టి ఈరోజు ఇరాన్ను అమెరికా 100% నష్టం చేయొచ్చు, కానీ ఇరాన్ ఇజ్రాయెల్ని 70% నష్టం చేయగలుగుతుంది, అమెరికా 20% నష్టం చేయగలుగుతుంది. ఈరోజు అమెరికా చెప్తున్నట్టుగా ఇరాన్ సర్వనాశనం చేయడం అమెరికా సాధ్యం కాదు. ఇరాన్ అమెరికాను చాలా వరకు నష్టపరిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ డ్రోన్లు, ఇప్పటికీ బేసికల్గా వాళ్ళ దగ్గర మిసైల్స్ ఉన్నాయి. అందుకోసమే గత 48 గంటల నుంచి నెతాన్యూ ఎక్కడ అనే క్వశ్చన్ మార్క్ వస్తున్నది. నెతాన్యూ ఎక్కడ అంటే దొరికితే వాళ్ళ నెతాన్యూ భవనం మీద దాడి చేసే మిసైల్స్ ఉన్నాయి కదా, దాడి చేసింది, ఇతను తప్పించుకొని పోయినాడు. కాబట్టి ఉదయ్ గారు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆధునిక యుగంలో సంపూర్ణ విజయాలు ఉండవు, సంపూర్ణ అపజయాలు ఉండవు. అందుకోసమే ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లను పూర్తిగా అణిచేసిన మళ్ళీ లేచి బయటకు వచ్చారు. దుర్మార్గ పరిపాలన అమెరికా పెంచిపోసేది తాలిబాన్. వియత్నాంలో జయించే వరకు పోయి ప్రజలు తిరగబడేసరికి అమెరికా వెనక్కి వచ్చింది. ఇప్పుడు ప్రపంచంలో ఉక్రెయిన్ రష్యా మీద ఇంకా యుద్ధం జరుగుతున్నది. కోసం ఇప్పుడు యుద్ధంలో సంపూర్ణ విజేతలు ఉండరు, సంపూర్ణ పరాజితులు ఉండరు. యుద్ధం కొనసాగుతుంది, నష్టం అన్ని వైపులా ఉంటుంది. కానీ ఆ నష్టాన్ని చవి చూసే క్రమంలో ఒకరు ఎక్కువ ఉండొచ్చు, ఇంకొకరు తక్కువ ఉండొచ్చు. ఒక విషయం కీలకం ఏంటంటే భారతదేశానికి ఈ యుద్ధం వల్ల జరిగే నష్టం ఏంటనే విషయాన్ని మనం చెక్ చేసుకోవాలి. నెంబర్ 1 ఏంటంటే నిజానికి ఒకప్పుడు సాంప్రదాయకంగా ఇరాన్కి భారతదేశానికి మధ్య మిత్రత్వం ఉండేది. మొన్న వరకు కూడా పెట్రోల్ ఆయిల్ వాళ్ళే మనకి ఇచ్చారు. దాంతో మన దగ్గర పెట్రోల్ మనం ఈజీగా ఇవ్వగలిగినాం. చౌ బహార్ అనే ప్లేస్లో, అంటే ఈ పర్షియన్ గల్ఫ్లో ప్లేస్లో మనం ఆల్రెడీ ఆయిల్ రిఫైనరీకి సంబంధించిన ఒక స్టేషన్ ఏర్పాటు చేసుకున్నాం. 2000 కోట్లను వెచ్చించే క్రమంలో దాదాపుగా 1000 కోట్ల వరకు దాన్ని ఖర్చు పెట్టాం. ఇప్పుడు అది ఆగిపోయింది. గ్యాస్ పైపును మనము ఇరాన్ గుండా ఇండియాకు గ్యాస్ పైపు లైన్ వేసే క్రమంలో మధ్యలో పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ కూడా కన్విన్స్ చేసి వాళ్ళకు కూడా కొంత షేర్ ఇస్తామని చెప్పాం. గ్యాస్కి సంబంధించిన పైప్ లైన్ నిర్మాణం ఆగిపోయింది. అలాగే రూపీకి మనకి ప్రధానంగా రియాల్కి మధ్యన వాణిజ్యం ఉండేది, ఇప్పుడు అది పడిపోయింది టోటల్గా. 4వ అంశం ఏదైతుందో మన దగ్గర నుంచి ప్రధానంగా బియ్యం, ఇక్కడ ఇరాన్లో మనంతా మంచి పంటలు పండవు, బియ్యం, గోధుమలు, అట్లాగే ప్రధానంగా మనకి బాసుమతి రైస్ విపరీతంగా ఇరాన్కి వెళ్ళేది. ఇప్పుడు మన రైతులకు మంచి లాభాలు వచ్చేది, జూట్ వెళ్ళేది ఇక్కడ నుంచి. ఇప్పుడు మనం ఏదైతే ఇరాన్కు ఎగుమతి చేస్తున్నామో అవన్నీ ఆగిపోయినాయి. కాబట్టి మనం ఎగుమతులు ఆగిపోయినాయి, అక్కడ నుంచి దిగుమతులు ఆగిపోయినాయి. కాబట్టి పోనీ మనం ఇవన్నీ వదులుకొని రష్యా వైపు పోయినాం మనం పెట్రోల్ కోసం. రష్యా దగ్గర కూడా కొనొద్దని అమెరికా చెప్పింది. ఇప్పుడు ఎక్కడికి పోవాలో మనకు దారి లేదు. కాబట్టి ఈరోజు ఈ యుద్ధం 3వ ప్రపంచ యుద్ధంగా మనం భావించలేం. కానీ ఇరాన్ కాకుండా ఇజ్రాయెల్, అమెరికానే కాకుండా మొత్తం మిగతా ప్రపంచం ఏదో వాటి మీద ప్రభావం చూసే యుద్ధంగా మాత్రం దీన్ని చూడాల్సిన అవసరం మనకుంది. భవిష్యత్తులో మనకి అంటే ఇంకొక 1 వీక్లో దీనికి సంబంధించిన కాన్స్టిట్యూట్ కేసెస్, దీని విష ప్రభావాలు ఏవైతున్నాయో ప్రపంచం మొత్తం పడే అవకాశం ఉంది. ప్రధానంగా భారతదేశం కూడా దాని విష ప్రభావానికి గురికాక తప్పని పరిస్థితిలో మనం ఉన్నాం. రైట్ సార్, ఇంకా మాట్లాడుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నవి. సో అంటే ఇవన్నీ జరుగుతూ ఉంటే ఒక పక్క మన హైదరాబాద్లో నిన్న మొన్న ఏం చెప్తా ఉన్నారు అని అంటే, హైదరాబాద్లో మనకు దొరికేటువంటి ఇరానీ చాయ్ ఉన్నది కదా, ఇరానీ చాయ్ కూడా మనకు ఇరాన్ నుంచే పరిచయం అయింది అని చెప్పేసి ఇట్లా ఇంకొక 2-3 అంశాలు కూడా తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు. అసలు హైదరాబాదీలకు ఇరానీలకు ఎట్లాంటి సంబంధం ఉంటాయంటే ఒక మాటలో ఏం చెప్తారు సార్? ఉదయ్ గారు, వాస్తవంగా ఈ ప్రాంతాన్ని కులీ కుతుబ్ షాలు పరిపాలించారు. గోల్కొండ రాజులు అంటాం. ఒకప్పుడు దాన్ని గొల్లకొండ అనే పేరుతో పిలిచేవాళ్ళం, మంగళారం కోట అనే పేరుతో పిలిచేవాళ్ళం. ఇప్పుడు అది తర్వాత గోల్కొండగా మారిపోయింది. ఆ గోల్కొండను పరిపాలించే కుతుబ్ షాహీల మూలాలు ఇరాన్లో ఉన్నాయి. వాళ్ళు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు హైదరాబాద్లో విపరీతంగా కలరా వచ్చి వేరే చనిపోయినారు. అప్పుడు ఆ కలరాను జయించిన క్రమంలో కొత్త నగరాన్ని నిర్మించాలనుకున్నారు. ఈ కొత్త నగరాన్ని నిర్మించేందుకు ప్రపంచం మొత్తం వాళ్ళు ఇంజనీర్లు పంపారు. అందులో ఇస్రాబాదీ అనే ఒక ఇంజనీర్ ఈరోజు ఇరాన్లో కనిపించే ఇస్తఫాన్ అనే నగరాన్ని చూసి ఆ నగరం నమూనాలోనే హైదరాబాద్ నిర్మించాడు. కాబట్టి 500 చెరువులతోటి 5000 పార్కులతోటి హైదరాబాద్ నిర్మించబడ్డది. అందుకని దీన్ని బాగ్ నగర్ అంటాం మనం. కొంచెం ఈరోజు హైదరాబాద్ యొక్క
ఈ డిజైన్ ఏదైతుందో ఇరాన్లో కనిపించే ఇస్తహాన్ అనే నగరం యొక్క డిజైన్ తోటే ఈ నగరం యొక్క డిజైన్ చేయబడింది. నెంబర్ 1. అలాగే ఇరాన్కు హైదరాబాద్ మధ్య సంస్కృత సంబంధాల్లో భాగంగానే ఒకప్పుడు ఇరాన్లో విపరీతంగా కరువు ఏర్పడినప్పుడు ఇరాన్కు సంబంధించిన అనేక మంది ఇక్కడికి వచ్చి ఛాయ్ హోటల్ పెట్టుకున్నారు, హలీం సంస్కృతిని తీసుకొచ్చారు. కాబట్టి నీకు ఇరానీ ఛాయ్ హోటల్ ఇక్కడ విపరీతంగా కనబడుతూ ఉంటాయి. 3వ అంశం ఏదైతే ఇరాన్కు సంబంధించిన కన్సోలేట్ అంటే వాళ్ళకు సంబంధించిన వాళ్ళ యొక్క కార్యాలయం హైదరాబాద్లో ఉంది, ఇప్పటికీ హైదరాబాద్లో ఉంది. కాబట్టి నువ్వు ఎక్కడికి పోయినా కూడా ప్రాచీన ఇరాన్కు సంబంధించిన పర్షియాకు సంబంధించిన మూలాలు ఇక్కడ కనబడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ మొట్టమొదటి హాస్పిటల్ ఏదైతుందో అది కూడా ఇరాన్ సౌజన్యంతో నిర్మించబడ్డ హాస్పిటల్గానే ఉన్నాం. తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, అలాగే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ప్రధానమంత్రి కూడా ఇరాన్కు రావడము, ఇరాన్ ప్రధానమంత్రి ఇక్కడ రావడం జరిగేది. కాబట్టి ఇరాన్కి భారతదేశానికి మధ్య ఇప్పటికీ చాలా సజీవమైన సంబంధం ఉంది. అందుకోసం నీకు ఇక్కడ ఇరానీ ఛాయ్ కనబడుతూ ఉంటుంది, ఇరానీ కాన్సులేట్ కనబడుతూ ఉంటుంది. అలాగే ఇండో పర్షియన్ మోడల్లో నిర్మించబడ్డ చార్మినార్ లాంటి కట్టడాలు కనబడుతూ ఉంటాయి, మక్కా మసీద్ లాంటి కట్టడాలు కనబడుతూ ఉంటాయి. ఆ ప్రభావం ఉస్మానియా నిర్మాణం మీద పడ్డ విషయాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. అలాగే మనకు కనిపించే సెరాసెనిక్ సైడ్లో నిర్మించబడ్డ హైకోర్టుకు సంబంధించిన మూలాలు కూడా మనకు ఇండో పర్షియన్ కల్చర్ నుంచి కనబడుతూ ఉంటాయి. కాబట్టి సంస్కృతి పరంగా, రాజకీయ పరంగా, అట్లాగే మనం ఆర్థిక పరంగా పెట్రోల్ అక్కడి నుంచే వచ్చేది కాబట్టి మన బియ్యం కూడా అక్కడ పోయేది. కాబట్టి ఇరాన్కు హైదరాబాద్కి, ఇరాన్కి భారతదేశాల మధ్య ఉండే సంబంధం ఉంది. ఈరోజు ఇరాన్ మీద భయంకరమైన దాడులు జరిగి ప్రజలు చనిపోయి, ఇరానే కాదు ఏ దేశంలో ప్రజలు చనిపోయినా యుద్ధాల ద్వారా ఇక్కడ ఏదైనా కూడా మనం ఖండించాల్సిన విషయమే. ఎందుకంటే యుద్ధం ఎప్పుడైనా కూడా నాగరికత ధ్వంసం చేస్తుంది, మానవాళిని నాశనం చేస్తుంది. కాబట్టి శాంతి వెల్లువిరియాలని, ఆ దిశగా భారత ప్రభుత్వం కూడా కృషి చేయాలని మనం భావిస్తాం. ఫైనల్ క్వశ్చన్ సార్, నిన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ముఖ్యంగా రాహుల్ గాంధీ కాదు సోనియా గాంధీ కూడా మాట్లాడింది. అసలు ఈ రష్యా మన ఇరాన్ అమెరికా యుద్ధం మీద ప్రధానమంత్రి ఎందుకు ఒక బహిరంగ ప్రకటన చేస్తలేడు, ఎందుకు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తలేడు, అసలు ఖమేనీ మృతి మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందన ఏంటి అని చెప్పేసి రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఇద్దరు కూడా ప్రశ్నించారు. సో ఖమేనీ మృతి మీద వాళ్ళ అభిప్రాయాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు, ముఖ్యంగా మీరేమనుకుంటున్నారు ఖమేనీ మృతి చెందడం పట్ల? ఉదయ్ గారు, భారతదేశం అనేది శాంతిని కోరుకునే దేశం. ఓకే, బుద్ధుడు చెప్పిన బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అనే సూత్రాలను తీసుకొని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 51 ద్వారా ప్రపంచ శాంతిని కాపాడాలని మనం కోరుకున్నాం. మనం పాకిస్తాన్ తోటి యుద్ధం చేసే సందర్భాలు మనం భారతదేశం ఏ దేశం మీద కూడా యుద్ధం చేయలేదు, గుర్తుపెట్టుకోండి. పాకిస్తాన్ మీద కూడా వాళ్ళు ప్రొవోకేట్ చేస్తే మనం యుద్ధానికి పోయినాం, అంతే. మన శాంతి కామక దేశం. అమెరికా నగ్నంగా పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తే రష్యా అనేక సందర్భాల్లో వీటో ద్వారా భారతదేశాన్ని అంతర్జాతీయ సమాజంలో, భద్రతా మండలిలో సపోర్ట్గా నిలబడి మనల్ని బలోపేతం చేసింది. రష్యాతో మనకి ఇప్పుడు శత్రుత్వం ఉంది. ఈరోజు వేలాది ఆయుధాలు ఏవైతే భారతదేశం ఉపయోగిస్తుందో దాని వెనుక రష్యా సహకారం ఉంది, పంచవర్ష ప్రణాళిక రష్యా సహకారం ఉంది. అలాగే ఇరాన్ కూడా చాలా కాలం నుంచి భారతదేశంతో సత్సంబంధాలు పెట్టుకుంది. ఇప్పుడు నేను చెప్పాను, పెట్రోల్ని చాలా తక్కువ ధరకు ఇచ్చింది, గ్యాస్ ఇచ్చేందుకు సిద్ధపడ్డది, రాకపోకలు కానీ వాణిజ్యంగా ఉండేది. ఒక 20-30 ఏళ్ల క్రితం తెలంగాణ ప్రాంతంలో ఎవ్వరు కూడా MBBS చదివిన ఇరాన్కి పోయి ప్రాక్టీస్ చేసేవాడు. అలాగే ఇప్పటికీ మన గల్ఫ్ కార్మికులు 1 కోటి మంది నీకు గల్ఫ్ దేశాల్లో పనిచేసే కార్మికులు తెలంగాణ నుంచి ఉన్నారు, మనకి ఇండియాలో వచ్చారు. వాళ్ళ మేజర్ తెలంగాణ వాళ్ళే. ఒక్క ఇరాన్ దేశంలోనే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు 10,000కు పైగా ఉంటుందని అంతే చెప్తున్నారు. కాబట్టి మన మధ్య అంత మంచి సంబంధాలు ఉన్నప్పుడు, ఇదే ఇరాన్ అధ్యక్షుడు ఇండియాకు వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో ఒక సమృద్ధమైన సంబంధాలను పెట్టుకున్న మనం, ఒక దేశాధ్యక్షుడు మన కళ్ళ ముందర చనిపోయినప్పుడు, చనిపోవడం అంటే సహజ మరణం కూడా కాదు, చంపబడ్డప్పుడు ఒక మనిషి, మనకు పరిచయం ఉన్న మనిషి చనిపోతే సానుభూతి వ్యక్తం చేస్తాం కదా. మనకు పరిచయం ఉన్న మనిషి చనిపోతే సానుభూతి వ్యక్తం చేస్తాం. కనీసం పరిచయం ఉన్న మనిషి చనిపోతే సానుభూతి వ్యక్తం చేయకపోవడం అనేది భారతీయ ధర్మం కాదు, రాజధర్మం కాదు, మన విదేశీ వ్యవహారాల నీతి కాదు. అదే సందర్భంలో నీకోసం నిలబడే రష్యాతోటి తెగదెంపులు చేసుకోవాల్సిన అవసరం నీకేమొచ్చింది? ప్రతిసారి పాకిస్తాన్ సపోర్ట్ చేసి, పాకిస్తాన్ ఈరోజు అణుసంపత్తిని కలిగి ఉండడంలో కీలకమైన బాధ్యత వహించిన, కీలకంగా సపోర్ట్ చేసిన అమెరికాతోటి నీకే స్నేహం. కాబట్టి ఈరోజు మోడీ ట్రంప్ స్నేహం ఏదైతుందో అది భారతదేశానికి మేలు చేయడం కన్నా కీడెక్కువ చేసింది. కనీసం సాటి మనిషి చనిపోతే సానుభూతి వ్యక్తం చేయని ప్రధానమంత్రి భారతదేశం లాంటి పెద్ద దేశం, ఎందుకంటే పెద్ద మార్కెట్, ప్రాచీన సంస్కృతి దగ్గర మన దగ్గర అద్భుతమైన మానవ సంపద ఉంది,
భారతదేశ ప్రధాని, ఎందుకంటే భారతదేశం అలీన విధానానికి నాయకత్వం వహించింది. ఇట్లాంటి ఉన్నతమైన దేశానికి నాయకత్వం వహిస్తున్న గౌరవ ప్రధాని మోడీ గారు సానుభూతి వ్యక్తం చేయకపోవడం అనేది భారత విదేశాంగ విలువలకి విరుద్ధం అని చెప్పేసి సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, మిగతా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. దాంట్లో వాస్తవం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అమెరికా చేస్తున్నది యుద్ధం కాదు, దీన్ని ఒక దురాక్రమణగా చూడాలని చెప్పేసి రియా సార్ చెప్తా ఉన్నాడు. యుద్ధం అనేది ఎప్పుడు కూడా మంచి పద్ధతి కాదు, ఈ దురాక్రమణ చేసి ఆక్రమించుకోవడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరోపక్క ముడి చమురుల విషయంలో, అదేవిధంగా ఆయిల్కి సంబంధించిన విషయంలో ఒక పక్క రష్యా దగ్గర కొనొద్దని చెప్తా ఉంది అమెరికా, మరోపక్క ఇరాన్ దగ్గర నుంచి తెచ్చుకునే పరిస్థితి లేదు, వెనుజులా దగ్గర నుంచి తీసుకురావడానికి మనకు చాలా టైం పట్టేటువంటి అవకాశం ఉన్నది. ఆ వెనుజులా కూడా అమెరికా ఆధీనంలో ఉన్నది కాబట్టి అమెరికాకు మనము తలొగ్గాల్సి వస్తుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇంకా చాలా అంశాలు మాట్లాడాల్సి ఉన్నది. యుద్ధం అంటే ఈ దురాక్రమణ ఎంత తొందరగా ముగిస్తే అంత మంచిది. మొత్తానికైతే అమెరికా ఇరాన్ ఒక 100% వినాశనం చేయగలటువంటి శక్తి ఉన్నది. అయినా సరే ఇరాన్ ఇజ్రాయెల్ ఒక 75% వినాశనం చేస్తుంది. అదేవిధంగా అమెరికా మీద కూడా ఇరాన్ ప్రభావం అయితే చాలా వరకు ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఇంకా ఏం జరుగుతుంది, ఇది ఎంతవరకు దారితీస్తా ఉన్నది, ఏది ఏమైనా కూడా సామాన్యులు బలి కావడం అనేది చాలా బాధాకరమని కూడా వారు చెప్పడం జరిగింది. సో మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.